హాయ్, దిస్ ఈస్ నరేష్ కుమార్. వెల్కమ్ బ్యాక్. మ్యాథ్స్ నరేష్ ఈ క్లాస్. ఫస్ట్ టైం మన ఛానల్ మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్ సెమిస్టర్ 2కి సంబంధించిన M2లోని యూనిట్ 2కి సంబంధించిన హయ్యర్ ఆర్డర్ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అనే చాప్టర్లో నుంచి మనం ఈ యొక్క ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో చూడండి, ప్రాబ్లం ఏంటో ఒకసారి రఫ్లో రాసి మళ్ళీ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, సాల్వ్ d స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, చూడండి ఒకసారి నేను మోడల్స్ చెప్తున్నా. సో ఫస్ట్ ఏంటంటే ఫస్ట్ మోడల్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ 0. రెండవది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్. మూడోది ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు సైన్ ఏఎక్స్ ఆర్ కాస్ ఏఎక్స్. ఓకే, నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ పవర్ ఎం. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఏఎక్స్ ఇంటూ వి. ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ఇంటూ వి. ఎన్ని 6 మోడల్స్ వచ్చాయి. నెక్స్ట్ ఇంకొకటి కూడా ఉంది, ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఆర్ ఎక్స్ పవర్ ఎం ఇంటూ వి. ఎం హియర్ ఓన్లీ 1. నెక్స్ట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ఇంటూ వి, ఎక్స్ క్యూబ్ ఇంటూ వి, అట్లా M2 3 4 అలా వస్తుంది. సరే, అయితే ఇక్కడ చూడండి, ఈ పవర్ ఏఎక్స్ మోడల్ అంటే మోడల్ 2. మోడల్ 2 చేయాలి ఫస్ట్. కాస్ ఏఎక్స్ మోడల్ 3, ఎక్స్ పవర్ ఎం మోడల్ 4, ఇది మోడల్ 5 వరుసగా చేయాలి. ఓకే, ఎస్, ఒక్కొక్క దాన్ని సపరేట్గా చేద్దాం. YP1, YP2, YP3, YP4 అనుకొని చేద్దాం. ఓకే, సో ఏ ప్రాబ్లానికైనా మనము కాంప్లిమెంటరీ ఫంక్షన్ని కనుక్కోవాలి. సో కాంప్లిమెంటరీ ఫంక్షన్ కామన్గా ఉంటుంది ఈ అన్ని మెథడ్స్కి అనమాట, 6 మెథడ్స్కి. సో కంప్లీట్ సొల్యూషన్ ఏమవుతుందంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని ఆ రెండింటిని యాడ్ చేయాలి. కాంప్లిమెంటరీ ఫంక్షన్ YC అంటాం, పర్టికులర్ ఇంటెగ్రల్ని YP అంటాం. ఓకే, సరే, ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చేద్దాము. సో ఫస్ట్ ఇచ్చిన ఈక్వేషన్ రాస్తున్నాను. గివెన్ ఈక్వేషన్ ఈస్ డి స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ వై ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, మరి ఇప్పుడు ఇది ఎలా ఉందంటే ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై, లెట్ ఎఫ్ ఆఫ్ డి ఇంటూ వై ఇజ్ ఈక్వల్ టు క్యూ ఆఫ్ ఎక్స్ లాగా ఉంది. వేర్ ఎఫ్ ఆఫ్ డి ఈజ్ ఈక్వల్ టు డి స్క్వేర్ ప్లస్ 1. అదేవిధంగా క్యూ ఆఫ్ ఎక్స్, సో క్యూ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఎస్, ఇప్పుడు యాక్సిలరీ ఈక్వేషన్ కనుక్కుందాం. ద యాక్సిలరీ ఈక్వేషన్ ఈస్ ఎఫ్ ఆఫ్ ఎం ఈజ్ ఈక్వల్ టు 0. ఎఫ్ ఆఫ్ డి ఉంది కదా, సో అందులో డి ప్లేస్లో ఎం సబ్స్టిట్యూట్ చేయండి. సో దట్ ఇంప్లైస్ m square plus 1 is equal to 0. So m square is equal to minus 1, plus 1 రైట్ సైడ్ పోతే మైనస్ ఏం రాసుకోవచ్చు, i స్క్వేర్ రాయొచ్చు. దాన్ని 0 ప్లస్ ఆర్ మైనస్ i రాస్తాం. చూడండి, మైనస్ i స్క్వేర్ కదా, m is equal to ప్లస్ ఆర్ మైనస్ i అవుతుంది. ఇక్కడ ఏం లేదంటే 0 ఉంటుంది. m స్క్వేర్ is equal to 2 స్క్వేర్, m is equal to ప్లస్ ఆర్ మైనస్ 2నే కదా. ఓకే, √4 అంటే ప్లస్ 2నే కదా. ఓకే, ఇక్కడ స్క్వేర్ అటు సైడ్ పోతే ప్లస్ ఆర్ మైనస్ వస్తుంది. సో ఇలా వచ్చిన రూట్స్ ఇక్కడ ఎం రాసేస్తున్నాను. ఎం ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా. సో ఆల్ఫా అంటే ఇక్కడ ఏంటంటే 0 అనమాట, బీటా అంటే 1 ఐ కోఎఫిషియంట్. సో ఇలా వచ్చినప్పుడు కాంప్లిమెంటరీ ఫంక్షన్, దేర్ ఫోర్ కాంప్లిమెంటరీ ఫంక్షన్ ఏంటి ఫార్ములా, YC
ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా రాస్తున్నా ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ ఇట్లా ఉన్నప్పుడు ఇంటూ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. ఓకే, సో దట్ ఈజ్ YC ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఆల్ఫా అంటే ఈ పవర్ 0 అవసరమా? అవసరం లేదు, 1 అయిపోద్ది. C1 కాస్ బీటా, బీటా అంటే ఎంత? 1 ఇంటూ ఎక్స్ ప్లస్ C2 సైన్ ఎక్స్. సో దట్ ఈస్ టేకింగ్ యాజ్ నంబర్ 1. ఓకే, సో చివరిలో YPని రాసేటప్పుడు అంటే YCని యాడ్ చేయాలి కదా, అప్పుడు మనకు అవసరం వస్తుంది. ఇప్పుడు పర్టికులర్ ఇంటెగ్రల్ని కనిపెడదాం. ఓకే, చూడండి పర్టికులర్ ఇంటెగ్రల్. పర్టికులర్ ఇంటెగ్రల్ని మనము YPతో డినోట్ చేస్తాం. సో YP విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ D ఇంటూ Q ఆఫ్ X. ఓకే, సో YP ఈజ్ ఈక్వల్ టు 1/f ఆఫ్ D అంటే ఏంటి? D స్క్వేర్ ప్లస్ 1. Q ఆఫ్ X అంటే e పవర్ మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఎక్స్ ప్లస్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఈ పవర్ ఎక్స్ ఇంటూ కాస్ ఎక్స్. ఓకే, ఒకే దాంట్లో ఈ 4 మోడల్స్ని చేయడం లెంతీ అవుతుంది. సో అందుకోసం సపరేట్గా చేద్దాం. ఫస్ట్ టర్మ్ దీంతో, సెకండ్ టర్మ్ని, మళ్ళీ థర్డ్ టర్మ్ని, మళ్ళీ ఫోర్త్ టర్మ్ని మల్టిప్లై చేస్తాం. సో YP ఈజ్ ఈక్వల్ టు 1/D స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. నెక్స్ట్ ప్లస్ 1/D square plus 1 into cos x. Next 1/D square plus 1 into x cube. 1/D square plus 1 into e power x into cos x. ఎస్, కాబట్టి ప్రతి ఒక్క టర్మ్ని మల్టిప్లై చేసేసాను D స్క్వేర్ ప్లస్ 1తో. సో YP1, YP2, YP3, YP4 అనుకుందాం. సో YP ఈజ్ ఈక్వల్ టు YP1 ప్లస్ YP2 ప్లస్ YP3 ప్లస్ YP4. దీనికి ఒక నంబర్ ఇస్తున్నా. ఓకే, ఇక్కడ నోట్ చేద్దాం. YP ఈజ్ ఈక్వల్ టు YP1 అట్లా. సో నెంబర్ 2. ఇప్పుడు ఫస్ట్ మనము YP1 తీసుకుందాం. సో వీటన్నిటిని కనుక్కున్నాక నంబర్ మళ్ళీ 2లో సబ్స్టిట్యూట్ చేయాలి, అప్పుడు YP వస్తుంది. ఎస్, మరి చూడండి. సో టేక్ YP1 ఈజ్ ఈక్వల్ టు 1/D స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఈ పవర్ మైనస్ ఎక్స్. ఇది ఈ పవర్ ఎక్స్ మోడల్ లాగా ఉంది. సో కాబట్టి ఇలా ఉంటే ఎక్స్ కోఎఫిషియంట్ని సబ్స్టిట్యూట్ చేస్తాం D ప్లేస్లో. ఓకే, పుట్ D ఈజ్ ఈక్వల్ టు -1. ఒకవేళ డినామినేటర్ ఇలా సబ్స్టిట్యూట్ చేసినప్పుడు డినామినేటర్ వాల్యూ 0 అయిపోయింది అనుకోండి, అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ Dని డిఫరెన్షియేషన్ చేయాలి. ఓకే, సరే. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1/, రఫ్లో చెక్ చేద్దాం. D అంటే -1 కదా, హోల్ స్క్వేర్. -1 స్క్వేర్లో ప్లస్ అవుతుంది, 1 + 1 2. డినామినేటర్ 0 అవ్వలేదు కాబట్టి సో డైరెక్ట్గా నేను సబ్స్టిట్యూట్ చేసేస్తున్నాను D ప్లేస్లో -1. సో 1/2 ఈ పవర్ -x. సో ఒక వాల్యూ వచ్చేసింది YP1. ఇక్కడ YP1 ఈజ్ ఈక్వల్ టు 1/2 ఈ పవర్ -x. ఓకే, సో దీనికి ఒక నంబర్ 3. నెక్స్ట్ ఏం చేస్తాం అంటే YP2ని తీసుకుంటాం. ఓకే, సో దీన్ని టేక్ YP2. ఏముంది? టేక్ YP2 ఈజ్ ఈక్వల్ టు 1/D స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఇంకా కాస్ ఎక్స్. ఓకే, సైన్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎన్నో మోడల్ అని చెప్పాను.
మోడల్ 3 అని చెప్పాను. ఓకే, సరే. సో ఈ మోడల్లో ఏం చేయాలంటే డి స్క్వేర్ ప్లేస్లో -1 చేయాలి. డి ప్లేస్లో కాదు. పుట్ డి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ మైనస్ ఆఫ్ ఎక్స్ కోఎఫిషియంట్ అది 1. అదే కాస్ 2x అనుకో -2 హోల్ స్క్వేర్ అంటే -4ని సబ్స్టిట్యూట్ చేయాలి. ఎస్, ఇప్పుడు డి స్క్వేర్ ప్లేస్లో -1 ఇప్పుడు కూడా మోడల్ మనం 2, 3 ఎట్లా చేస్తున్నామో ఒకటే. అయితే వేరియేషన్ ఇక్కడ డి అక్కడ డి స్క్వేర్. సరే, ఇప్పుడు కూడా డినామినేటర్ 0 అయిందనుకోండి, ఎక్స్ వేరియబుల్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డెరివేటివ్ చేయాలి అంతే. ఫైనల్గా మన టార్గెట్ ఏంటి, డి టర్మ్స్ ఉండకూడదు అంతే. ఓకే, ఎస్. సో ఇక్కడ చూడండి డి ప్లేస్లో -1 పెట్టాలి అంతే. +1 ఆల్రెడీ ఉంది. -1 + 1 0 అయిపోయింది. డినామినేటర్ 0 అయిపోయింది. అప్పుడు ఎక్స్తో మల్టిప్లై చేసి ఎఫ్ ఆఫ్ డిని డెరివేట్ చేయాలి. కొంతమంది ఏం చేస్తారో తెలుసా, డి స్క్వేర్ వాల్యూని సార్ ఇక్కడ -1 హోల్ స్క్వేర్ సార్ అంటారు. ఇది డి స్క్వేర్ వాల్యూనే -1. ఓకే, కాబట్టి సో డినామినేటర్ 0 అయిపోయింది. సో అప్పుడు ఎక్స్ అనే వేరియబుల్తో మల్టిప్లై చేశాను. ఎఫ్ ఆఫ్ డిని డిఫరెన్షియేషన్. సో ఎఫ్ ఆఫ్ డి అంటే ఇదే, డి స్క్వేర్కి డెరివేటివ్ 2d కాన్స్టెంట్కి 0 అయిపోతుంది డిఫరెన్షియేషన్. ఓకే, ఎస్. ఇప్పుడు నువ్వు డి స్క్వేర్ వాల్యూని సబ్స్టిట్యూట్ చేయాలి. డి స్క్వేర్ ఉందా ఇక్కడ, ఎందుకంటే వర్కింగ్ రూల్ ఇక్కడ కాస్ ఏఎక్స్ మోడల్ ఉన్నప్పుడు డి స్క్వేరే చేయాలి. డి ఉన్నప్పుడు ఇంకేం చేయాలంటే జనరల్గా మనకు తెలుసు 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, 1/d స్క్వేర్ అంటే 2 టైమ్స్ ఇంటిగ్రేషన్ అట్లా. కాబట్టి ఇంకా x/2 అవుట్ సైడ్ రాసి 1/d ఆఫ్ కాస్ ఎక్స్. ఓకే, నౌ దట్ ఈస్ ఈక్వల్ టు x/2. 1/d అంటే 1 టైమ్ ఇంటిగ్రేషన్, కాస్కి ఇంటిగ్రేషన్, సైన్కి ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఎక్స్ అవుతుంది. కాబట్టి ఇక్కడ కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్. ఓకే, సో x/2 sin x, ఇది yp2. దీనికి ఒక నంబర్ ఎంత, 4. yp2 కూడా నోట్ చేద్దాం, x/2 sin x. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు yp3 తీసుకుందాం. టేక్ yp3 is equal to 1/d square plus 1 into x cube. yes, ఎక్స్ క్యూబ్ ఉందంటే ఎక్స్ పవర్ ఎం మోడల్ అని చెప్పచ్చు. సో ఎక్స్ పవర్ ఎం అంటే డినామినేటర్ని 1 + x 1 - x అట్లా అరేంజ్మెంట్ చేయాలి. ఆల్రెడీ 1 + d స్క్వేర్ ఉంది కాబట్టి బైనామియల్ ఎక్స్పాన్షన్ లాగా వచ్చేటట్లు చేయాలి. ఓకే, సరే. సో ఇప్పుడు దీన్ని న్యూమరేటర్ తీసుకెళ్దాం. 1/xని ఎక్స్ ఇన్వర్స్ రాయొచ్చు. అంటే ఫస్ట్ 1 రాసుకోవాలి. 1 + d స్క్వేర్ హోల్ ఇన్వర్స్ అవుతుంది ఇంటూ ఎక్స్ క్యూబ్. సార్ ఇప్పుడు d టర్మ్స్ ఎంతవరకు ఎక్స్పాండ్ చేయాలి అనేది మనకు డౌట్. సో అందుకోసం నేను ఒక చిన్న బాక్స్ వేస్తున్నాను. సో ఎంతవరకు మనము ఆ d టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనేది ఫస్ట్ ఇక్కడ రైట్ సైడ్ ఎక్స్ క్యూబ్ ఉంది కదా, అది రాసేయండి. d ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే d అంటే 1 టైమ్ డిఫరెన్షియేషన్, ఎక్స్ క్యూబ్కి డిఫరెన్షియేషన్ 3x² d స్క్వేర్ అనమాట. ఇంకొకసారి చేయండి, దేన్ని 3x²ని, ఎక్స్ స్క్వేర్కి 2x ఇంటూ 3 ఉంది 6x అవుతుంది. ఇంకొకసారి చేయండి 6x యొక్క డిఫరెన్షియేషన్ 6. ఇంకొకసారి చేయండి 6ని, కాన్స్టెంట్ యొక్క డిఫరెన్షియేషన్ 0. దట్ మీన్స్ అప్ టు వీ హ్యావ్ టు ఎక్స్పాండ్ అప్ టు d³ టర్మ్, d⁴, d⁵ దట్ బికమ్స్ 0. కాబట్టి d³ టర్మ్ వరకు ఎక్స్పాండ్ చేయాలి. ఓకేనా, సరే. సో ఇప్పుడు ఇంకొక ఫార్ములా అనమాట మనకు తెలుసు ఏంటంటే 1 + x హోల్ ఇన్వర్స్ ఫార్ములా. 1 + x, ఇదంతా x అంటే ఎవరు, d స్క్వేరు. సో ఫార్ములా ఏం చెప్పానంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ అని గుర్తుపెట్టుకోండి. ప్లస్ మైనస్ కదా, సో 1 - x + x² - x³ ప్లస్ x⁴ అండ్ సో అట్లా. ఇప్పుడు చూద్దాం. సో 1 - x అంటే d స్క్వేర్. d స్క్వేర్ ఉందా, ఉంది, 6x వాల్యూ. d⁴ కనపడితే 0. 1 - x ప్లస్ x² అంటే d స్క్వేర్ హోల్ స్క్వేర్స్, d⁴. చూడండి d స్క్వేర్ హోల్ స్క్వేర్ ఎంత, d⁴, a⁴m హోల్ పవర్ n, a⁴m ఇంటూ n. ఎస్, d⁴ తీసుకోవచ్చా, తీసుకోకూడదు, 0 దీని వాల్యూ. నెక్స్ట్ 1 - x ప్లస్ x² మైనస్ x³ అంటే d స్క్వేర్ హోల్ క్యూబ్, d⁻6 అవసరమా, లేదు. కాబట్టి ఇది కూడా మనకు అవసరం లేదు సార్, ఈ ఒక్క టర్మే వస్తుంది. సార్ ఇక్కడ మైనస్ ఎందుకు వచ్చింది, ఇక్కడ ఫార్ములా చూడు. ఓకే, ఇంటూ x³
ఫైనల్గా మన టార్గెట్ డీలు ఎలిమినేట్ అవ్వాలి. సో ఇప్పుడు ఎక్స్ క్యూబ్తో 1ని ఎక్స్ క్యూబ్తో డి స్క్వేర్ని మల్టిప్లై చేసి సో దట్ ఈస్ yp3 ఈజ్ ఈక్వల్ టు yp3 ఎస్ 3ని x 1 into x cube minus d square of x cube. సో దట్ ఈజ్ ఎక్స్ క్యూబ్ మైనస్ ఈ బాక్స్ వల్ల 2 ఉపయోగాలు ఏంటి? ఫస్ట్ ఎంతవరకు ఈ డి టర్మ్స్ని ఎక్స్పాండ్ చేయాలి అనేది. రెండవది డి స్క్వేర్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ అంటే 6x అది రాసాయి. ఓకే అయిపోయింది. నువ్వు ఎక్స్ని కామన్ తీసి మళ్ళీ x² - 6 అట్లా రాసినా ఒకటి ప్రాబ్లం ఏం లేదు. సో దానికి ఒక నంబర్ ఇస్తున్నాను, ఎంత అంటే 3 అక్కడ 4 ఇచ్చా 5 ఇది. సో yp3 రాస్తున్నా. ఎస్ ఇప్పుడు ఇంకా yp4 తీసుకోవాలి. టేక్ yp4 is equal to 1/d² + 1 into e power x into cos x. ఎస్ e power x into v మోడల్ అని చెప్పాను. ఈ మోడల్ పుట్ d = d + aని సబ్స్టిట్యూట్ చేయాలి. పుట్ d is equal to d plus a అంటే ఇక్కడ x కోఎఫిషియంట్. ఓకే 2x ఉందనుకో d + 2 చేయి. సో yp4 is equal to e power x రాస్తున్నాను. సో అవుట్ సైడ్లో ఇంకా d ప్లస్లో d + 1 సబ్స్టిట్యూట్ చేయి. d + 1 హోల్ స్క్వేర్ + 1 ఇంటూ కాస్ ఎక్స్. ఇంకా నువ్వు దీన్ని సింప్లిఫికేషన్ చేయి. a + b హోల్ స్క్వేర్ లాగా ఉంది కదా సార్. a² + 2ab + b² అంటే d² + 2d 2 into d into 1 plus b square 1² into 1 plus 1 ఎంత 2 అవుతుంది ఇంటూ కాస్ ఎక్స్. ఎస్ మళ్ళీ ఇప్పుడు ఇక్కడ కాస్ ఎక్స్ కనపడుతుంది అంటే సైన్ ఎక్స్ కాస్ ఎక్స్. మనం ఆల్రెడీ yp2 చేశాం కదా, అట్లా d² బదులు మళ్ళీ -1 చేయాలి. రేషనలైజింగ్ కూడా చేయాలి ఈ ప్రాబ్లంకి. ఓకే ఎస్ సో పుట్ d² is equal to -1 e power x into d² plus -1 సబ్స్టిట్యూట్ చేస్తున్నా ప్లస్ 2d ప్లస్ 2 into cos x. So that is equal to e power x into 1 / first d terms రాస్తున్నా 2d 2 - 1 అంటే +1 సో cos x. యాక్చువల్గా మన టార్గెట్ d టర్మ్స్ ఎలిమినేట్ చేయాలి, కానీ ఇక్కడ 2d + 1 ఉంది. అక్కడ 1 లేకుంటే 1/2 అవుట్ సైడ్ రాసి 1/d of cos x రాసేవాళ్ళం. ఓకే సో ఇలాంటి పరిస్థితుల్లో మనం రేషనలైజింగ్ చేయాలి డీలు ఎలిమినేట్ అవ్వాలంటే. ఓకే ఎస్ ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎన్నో మోడల్స్ చేశాము, మరి చూద్దాం. సో yp4 is equal to e power x ఇంటూ ఇంకా రేషనలైజింగ్ అని చెప్పాను 1/2d + 1. సో డినామినేటర్కి కాంజుగేట్ రాస్తాము అంటే 2d + 1 కాంజుగేట్ 2d - 1తో మల్టిప్లై చేస్తాము, డివైడ్ చేస్తాము. ఓకే సో దట్ ఈజ్ ఈక్వల్ టు e power x. మళ్ళీ ఈ రెండు క్యాన్సిల్ చేసేస్తే 1/2d + 1 into cos x. ఓకే సో 1 into 2d - 1 అంటే 2d - 1. అగైన్ డినామినేటర్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a + b into a - b. a² - b². 2d హోల్ స్క్వేర్ అంటే 2² d² అంటే 4d². కాబట్టి 4d² - 1² into 1 into cos x. ఓకే సో మళ్ళీ ఇదో d² కనపడింది, d² కనిపిస్తే -1ని సబ్స్టిట్యూట్ చేయి. d² ఎక్కడ కనిపిస్తే చాలా అక్కడ -1ని సబ్స్టిట్యూట్ చేయి. ఎందుకు వర్కింగ్ రూల్ అది. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e power x 2d - 1 4 into d² ప్లస్లో -1 సబ్స్టిట్యూట్ చేయాలి, ఆల్రెడీ -1 ఉంది ఇంటూ కాస్ ఎక్స్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు e power x into 2d - 1 డివైడెడ్ బై -1 -4 -1 -5 ఇంటూ కాస్ ఎక్స్. సో మైనస్ని అవుట్ సైడ్లో రాస్తున్నాను e power x / 5 ఇంటూ 2d - 1 ఇంటూ కాస్ ఎక్స్.
సో దట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 5 మల్టిప్లై చేయండి. ఇంకా 2 ఇంటూ డి ఆఫ్ కాస్ ఎక్స్ minus 1 into cos x. So that is equal to minus e power x by 5. D of ante one time derivative, cos ki derivative minus signs are minus cos x. Yes, ఇంకా లాస్ట్ రెండు స్టెప్పులు అంతే. డి టర్మ్స్ ఎలిమినేట్ అయిపోయినాయి చూడండి. నెక్స్ట్ సో yp4 which is equal to, ఇక్కడ చూడండి మైనస్ ఉంది, ఇక్కడ ఈ రెండింటి నుంచి మైనస్ కామన్ తీస్తున్నా, మైనస్ ప్లస్ మైనస్ ప్లస్. ఓకే సరే చూడండి, మైనస్ ఈ పవర్ ఎక్స్ బై 5. ఓకే మైనస్ని కామన్ తీస్తున్నా, ఆ మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది 2 sin x, మైనస్ టర్మ్ ప్లస్ అవుతుంది cos x. మళ్ళీ డౌట్ ఉంటే చెక్ చేసుకోవచ్చు, మైనస్తో మల్టిప్లై చేయి, మైనస్ 2 sin x మైనస్ ప్లస్ మైనస్ cos x. ఓకే ఇప్పుడు ఇక్కడ ఉన్న మైనస్ మైనస్ క్యాన్సిల్ అయిపోతుంది. సో yp4 e power x by 5 into 2 sin x plus cos x. Okay, so that is taking as number 3 4 5 కదా, 6 ఇది. ఎస్ అన్ని కనిపెట్టేసాం, yp1 yp2 yp3 yp4. సో వీటన్నిటిని ఎందులో చేయాలి, నంబర్ అక్కడ 2లో చేయాలి, అప్పుడు yp వస్తుంది. అంతటితో ప్రాబ్లం కంప్లీట్ అవ్వలేదు. నెక్స్ట్ ఒక 1 లైన్తో కంప్లీట్ అవుతుంది, ఎందుకంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ని పర్టికులర్ ఇంటెగ్రల్ని యాడ్ చేయాలి. ఓకే నెక్స్ట్ సబ్స్టిట్యూటింగ్ ఈక్వేషన్ 3, 4, 5 and 6 ఇన్ ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. 2 implies yp is equal to, yp1 ఇక్కడ నోట్ చేశాను, 1/2 e power minus x plus yp2 x by 2 sin x, yp3 x cube minus 6x, yp4 e power x by 5 into 2 sin x plus cos x. Okay, so this is taking as 7. ఇప్పుడు మన ప్రాబ్లానికి కంప్లీట్ సొల్యూషన్ రాద్దాం. therefore complete solution to the given d is, సో ఏంటి ఫార్ములా, y is equal to yc plus yp. ఓకే సో yc అంటే నంబర్ 1 చూడండి, అదంతా రాయాలి మీరు ఖచ్చితంగా. yp అంటే నంబర్ 7, రెండింటిని యాడ్ చేయాలి. ఓకే సో ఇలా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.